సముద్రం, బాల్టిక్ సముద్ర గర్భాల్లో ఇప్పటికీ 1.6 మిలియన్ టన్నులకి పైగా ఉపయోగించని ఆయుధాలున్నాయని జర్మనీలోని క్రిస్టియన్ ఆల్బ్రెచ్ యూనివర్సిటీలో డీప్ సీ మానిటరింగ్ ప్రొఫెసర్ జెన్స్ గ్రీనెర్ట్ అంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, దాని మిత్ర దేశాలు తమ వద్ద ఉన్న సంప్రదాయ ఆయుధాలతో పాటు రసాయనిక ఆయుధాలను షిప్పుల కొద్దీ గ్రెనేడ్లు, బాంబులను సముద్రంలో డంప్ చేశాయని ఆయన అన్నారు. యుద్ధం జరిగిన ప్రతి సముద్ర ప్రాంతంలో ఆయుధాలు పోగుపడతాయని, అవి చాలా కాలం పాటు సముద్ర గర్భంలోనే ఉన్నప్పుడు క్యాన్సర్ కారకాలను, ఇతర విష పదార్థాలను విడుదల చేస్తాయని ఆయన తెలిపారు. ఆ ఆయుధాలు తుప్పుపట్టిపోతున్నాయని, కాలక్రమేణా అవి మరింత ఎక్కువగా క్యాన్సర్ కారకాలను విడుదల చేస్తున్నాయని పరిశోధనలో తేలిందని చెప్పారు. చేపలు, మజిల్స్ లో వీటి జాడలు కనిపించాయని గ్రీనెట్ చెప్పారు. గత 10-20 ఏళ్లుగా విండ్ ఫార్మ్స్, కేబుల్స్, హార్బర్ విస్తరణ ప్రాజెక్టుల కోసం ఆయుధాలను తొలగిస్తూ వస్తున్నామని చెప్పారు. ఎక్కువ ఆయుధాలు లేని ప్రాంతాలను మేం సిద్ధం చేసుకుంటూ వచ్చామని అన్నారు. అయితే ప్రస్తుతం అవలంబిస్తున్న పద్ధతులతో జర్మనీ మందుగుండు సామాగ్రిని తొలగించేందుకు 150 ఏళ్లు పడుతుందని అంచనా వేశారు. అయితే ఉత్తర సముద్రం, బాల్టిక్ సముద్రాలను కలుషితం చేస్తున్న నీటి అడుగు ఆయుధ సామాగ్రిని గుర్తించి నాశనం చేసే ప్రక్రియను పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు జర్మన్ ప్రభుత్వ మద్దతుతో పైలట్ ప్రాజెక్టును చేపట్టినట్టు తెలిపారు. ఇందులో భాగంగా బాల్టిక్ సముద్రంలో నిర్దేశిత ప్రాంతంలో రోబో టెక్నాలజీ, ఇతర టెక్నాలజీలను వినియోగిస్తున్నారు. 30 ఏళ్లలోనే సముద్రంలోని బాంబులను తొలగించేందుకు అవసరమైన విధానాలను అభివృద్ధి చేయటమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని ఆయన చెప్పారు. రోబోల సాయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో సముద్రం నుంచి వెలికితీసిన ఆయుధాలను నాశనం చేసే డిటోనేటర్ ఛాంబర్ను సముద్ర తీరంలో నిర్మిస్తామని ఆమె చెప్పారు. జర్మనీ చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో ప్రత్యేకత ఏంటంటే ఆర్ఓవీలు, క్రాలర్స్తో పాటు ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం కోసం రూపొందించిన కొన్ని టెక్నాలజీలను అనుసంధానం చేశారు. ఇది సముద్ర గర్భంలో బాంబులను తొలగించడం మాత్రమే కాకుండా చెత్తాచెదారంతో నిండిపోయున్న బాంబులను కూడా గుర్తించి తొలగిస్తుంది. ఒక బాక్సీ రోబోట్ ఉత్తర జర్మనీ సమీపంలోని సముద్ర గర్భంలో మెల్లగా కదులుతూ తనకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటుంది. సముద్రంలో పడేసిన తుప్పుపట్టిన గ్రెనేడ్లను గుర్తించడమే దాని లక్ష్యం. మరో రోబోట్ సముద్ర ఉపరితలంపై ఈదుతూ నీటి అడుగున ఆయుధాల కోసం స్కాన్ చేస్తూ ఉంటుంది. మరికొన్ని రోబోలు సముద్ర గర్భంలోకి వెళ్లి తమ పంజాతో బాంబులను, ఇతర వస్తువులను పట్టుకుని పైకొస్తాయి. దాదాపు $10.69 కోట్ల చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా జర్మనీ పరిధిలోని ఉత్తర బాల్టిక్ సముద్రాల్లో పేరుకుపోయిన ఆయుధాలను సురక్షితంగా వెలికితీసి వాటిని నాశనం చేసే విధానాన్ని అభివృద్ధి చేయనున్నారు. సముద్రంలో పడేసిన ఆయుధాల సమస్య చాలా తీవ్రమైందని గ్రీనెట్ అన్నారు. ఎందుకంటే పిల్లలు లేదా బీచ్ లో తిరిగేవారు అప్పుడప్పుడు రాళ్లనుకుని ఆయుధాల భాగాలు తీసుకుంటూ ఉంటారని చెప్పారు. ఒక్కోసారి వాతావరణంలో మార్పుల కారణంగా వేడెక్కినప్పుడు అవి మండుతాయని, చేతిలో లేదా ప్యాంటు జేబులో పెట్టుకున్నప్పుడు వేడి కారణంగా వాటి నుంచి మంటలు చెలరేగుతాయని తెలిపారు. యూరోప్లో వాకర్లు, డైవర్లు, ఫిషింగ్ సిబ్బంది కూడా యుద్ధకాలపు పాత ఆయుధాలను వెతికే పనిలో ఉన్నారని చెప్పారు. యూరోప్లోని భారీ ఆఫ్షోర్ విండ్ ఫార్మ్ ప్రాజెక్టుల విస్తరణతో పాటు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణ సమయంలోనూ పేలని ఆయుధాలు తారసపడుతూ ఉంటాయని అన్నారు.